హాయ్ అండి. నేను ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తానంటే, నిన్న ఒక అమ్మాయి ఒక వీడియో అప్లోడ్ చేసింది. అది ఎందుకంటే తెలుగు సినిమా మారాలి. తెలుగు సినిమా మారడానికి ఆమె కొన్ని పాయింట్స్ కూడా రేజ్ చేసింది. అవి నేను మంచి పాయింట్స్ అన్నాను, ఎందుకంటే అందులో చాలా తప్పులు మాట్లాడింది అమ్మాయి. అది కొందరు తెలుసు. కొందరేమో అమ్మాయిని ప్రైజ్ చేశారు, కొందరు అమ్మాయిని తిట్టారు. ఆ అమ్మాయి తిట్టింది ఏంటంటే చాలా పెద్దవాళ్ళని తిట్టింది అనమాట. మన కమ్యూనిటీ అలీ గారిని, రాజమౌళి గారిని, ఇంకా వేరే వేరే దర్శకులను కూడా పేరు పేరున మెన్షన్ చేసుకుంటూ మరీ తిట్టింది. అంతకంటే మించి మన బ్రహ్మానందం గారిని కూడా తిట్టింది. సో నేను ఏదో తెలుగు సినిమా మీద బాగా పరిజ్ఞానం ఉంది అనుకుంటా మంచి మంచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. తెలుగు చాలా బాగా మాట్లాడింది, స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలాగా బాగా మాట్లాడింది. కాకపోతే నాకు ఒకటి అర్థం కాని ఏంటంటే, అసలు అమ్మాయిలను అవమానిస్తున్నాం అంటుంది, కానీ అమ్మాయిలు ఎవరు అవమానించారు అసలు? ఇక్కడ సినిమా అండి, అది సినిమాల్లో చూడొచ్చు కదా. ఇప్పుడు ఒకసారి ఒక డైరెక్టర్ ఒక అమ్మాయిని ముందు కూర్చోబెట్టుకుని, హీరోయిన్ శివగామి రమ్యకృష్ణ గారినో ఎవరో ఒకరు ముందు కూర్చోని స్క్రిప్ట్ చెప్పకపోతే చెప్తారు కదా. ఆ స్క్రిప్ట్ చెప్తే వాళ్ళు ఓకే అన్నాకే కదా సినిమా చేసేది. ఇప్పుడు తమన్నా అయినా అంతే కదా. ప్రభాస్ తమన్నాకైతే బాబా ఎగ్జాంపుల్ ఏంటది, ఢిల్లీకి వెళ్ళిపోయి సోల్జర్ని అంటే రోడ్డు మీద బట్టలు ఇప్పేసి లంగామోని కట్టేసి వీడేమో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తాడంట. ఏంటనేది అలాంటి మన ముందు జరిగితే చెప్పు తీద్దాంతాం, ఎందుకంటే ఒక పౌరుడిలో మనం చేయాల్సిన పని అది. కానీ సినిమాలో చేసిన దానికి రోడ్డు మీద జరిగిన దానికి అలాగే సంబంధం కట్టకూడదు కదా. సినిమాలను చూడాలి. అది నాటకం అంటే నటిస్తారు అందరు అక్కడ. నటనలోనే చూడాలి. తెలుగు సినిమానే కాదు, ఏ సినిమా అయినా అంతే. సో ఏంటంటే, బుద్ధి జ్ఞానం లేదు, మనిషా దున్నపోతా వాడు, ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఆమె సమాజంలో ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది అన్నమాట. అలా రీచ్ అయ్యే వీడియోస్ని చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలండి. నేను అమ్మాయిని తిట్టడం లేదు, కానీ నేను అమ్మాయిని పొగడడం కూడా లేదు. ఎందుకు పొగడాలి అమ్మాయిని? ఏం చేసిందని చెప్పండి, ఒక మాట చెప్పండి. చెప్పింది, కొన్ని పాయింట్స్ రేజ్ చేసింది. ఆడవాళ్ళకి అన్యాయం చేస్తున్నారన్నది ఓకే, కానీ సినిమా మాత్రం వేరే. సినిమా లైఫ్ అనేది వేరు. అలా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు ఎవరిని పడితే వాళ్ళు తిట్టడం, నోరు జారేసుకోవడం ఇలాంటివన్నీ చేయకూడదండి. ఏంటండి, అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ గారు ఎంఎస్ నారాయణ గారిని కొట్టారని అసలు ఏంటనేది? అది కామెడీ అండి. సినిమాలో బోల్డ్ చేస్తారు. అలా అయితే మరి జూలై సినిమాలో ఇలియానా అల్లు అర్జున్ కొట్టలేదా? రాజేంద్ర ప్రసాద్ గారిని కొట్టలేదా? ఈ పాయింట్లు కదా మేము మాట్లాడలేమా? సినిమాలో చూడండి. తెలుగు సినిమా చాలా డెవలప్ అవుతుంది. అది మనం బాహుబలి చూసి కూడా మనం తెలుసుకున్నాము. ఇలాంటి పాయింట్స్, ఇలాగా వెర్రికిచ్చే మాటలు ఎందుకండి మనకి? సినిమాలో చూద్దాం. ఏమండి అన్నపూర్ణ గారు, మీరు చెప్పిన పాయింట్లు బాగున్నాయి, కానీ మీరు చెప్పిన విధానం బాగలేదు. ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అవంతిక అనే అమ్మాయిది కొద్దిగా ప్రాబ్లం అయింది. దాన్ని మీరు ఆ కైండ్ ఆఫ్ వ్యూలో చెప్పండి. తెలుగు సినిమాని మీరు దానికి టైప్ చేస్తారు ఎందుకు? ప్రభాస్ తమన్నా మధ్యలో జరిగింది రొమాన్స్. వాళ్ళిద్దరు లవర్స్, పెళ్లి చేసుకోవాలనుకుంటారు. వాళ్ళు ఏమైనా చేస్తారు, మీకెందుకు మధ్యలో? సినిమాలో చూడండి. తప్పు. ఇంకొకసారి ఒక వీడియో చేసేటప్పుడు నలుగురికి ఉపయోగపడే వీడియో చేయండి. ఎందుకంటే తెలుగు సినిమా ఏ లెవెల్లో ఉందో మనకు తెలుసు. ఆ లెవెల్ని బాహుబలి ఎంతవరకు తీసుకెళ్ళిందో కూడా మనకు ఆ విషయం తెలుసు. సో మహేష్ బాబు కలర్ తక్కువ ఉందని అనడం, ప్రభాస్ తమ్మన్నాని ఏదో చేసాడు అనడం, లేదంటే బ్రహ్మానందం అదేదో సినిమాలో అమ్మాయిని ఇదిగా చేయడం, అదిగా చేయడం, రొమాన్స్ చేయడం. సినిమా అండి, కేవలం సినిమా. చలనచిత్రం అనేది తెలుగు సినిమా. ఆ తెలుగు సినిమాని తెలుగు సినిమాలోనే చూద్దాం. ఇలాంటి పాయింట్స్ అన్నీ మనం మాట్లాడడానికి బాగుంటాయి, డిస్కస్ చేయడానికి బాగుంటాయి, కానీ పబ్లిక్కి తెలిసేలా చేయడం మాత్రం చాలా తప్పది. ఎందుకంటే పబ్లిక్కి తెలియడం అంటే మనం చాలామంది కొందరిని ఇష్టపడతారు. ఇప్పుడు అల్లి అంటే నాకు చాలా అభిమానం, బ్రహ్మానందం అంటే నాకు అభిమానం, మహేష్ బాబు అంటే నాకు అభిమానం, ప్రభాస్ అంటే నాకు అభిమానం, పవన్ కళ్యాణ్ గారు, ఎంఎస్ నారాయణ గారు, వీళ్ళందరూ అంటే నాకు అభిమానం. తిట్టడం చాలా తప్పండి. మీకు ఏదైనా ఉంటే మాట్లాడండి, కానీ తిట్టకండి. కానీ మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ మాత్రం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వర్తీ.
అండ్ అండ్ వాటిని ఎంకరేజ్ కూడా చేయలేమండి. ఇంకోసారి ఒక వీడియో చేసినప్పుడు అందరికీ నలుగురైదు చూపించండి, ఇది నేను మాట్లాడింది కరెక్టేనా అని. మీకు ఓకే అనిపిస్తే దాన్ని అప్లోడ్ చేయండి. ఓకేనా? రైట్ అండి, ఉంటాం మరి. నా పేరు చెప్పలేదు, నా పేరు విశ్వనాథ్ నాయుడు గంట.